హాయ్. 'ఓజీ' గురించి. ఫ్యాన్ బాయ్ సుజీత్ ఎలా అయితే పవన్ కళ్యాణ్‌ని చూపెట్టాలనుకున్నారో అలా అయితే చూపిచ్చేశారో. స్టోరీ విషయానికొచ్చేస్తే పెద్దగా స్టోరీ కొత్తగా అయితే ఏమీ లేదు. అంటే ముంబై పోర్ట్ గురించయితే ఉంది. చిన్నప్పుడే పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్‌కి ఒక హెల్ప్ చేయడము, దానివల్ల ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్‌ని తన కొడుకులాగా అనుకోని తీసుకొచ్చేయడం ముంబైకి. ఇంకా మళ్ళీ ఏదో ప్రాబ్లమ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఎళ్ళిపోవడము, మళ్ళీ ప్రకాష్ రాజ్‌కి ప్రాబ్లమ్ వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గరికెళ్ళడము, పవన్ కళ్యాణ్ వచ్చి ఆ ప్రాబ్లమ్ అంతా సాల్వ్ చేయడం. ఇదేనండి. రొటీన్‌గానే ఉంది స్టోరీ అయితే. పవన్ కళ్యాణ్ అయితే ఇంత సీరియస్ రోల్‌లో చూడడం అయితే చాలా ఇయర్స్ గ్యాపే వచ్చిందని చెప్పేసాను. అంటే లాస్ట్ మూవీ అయితే 'జిబ్'. ఈ మూవీ అయితే చాలా బాగా యాక్టింగ్ చేశాడు అండ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ మూవీ అని చెప్పేస్తాను. మూవీ పెద్ద స్టోరీ లేకపోయినా కూడా ఎవ్రీ 10 మినిట్స్‌కైతే ఒక ఎలివేషన్ సీన్ అయితే పడుతుంది. ఆ ఎలివేషన్ సీన్‌కి తమన్ ఇచ్చిన మ్యూజిక్‌కి ఎక్కడికో ఎళ్ళిపోతారండి. యాక్టర్స్ అయితే చాలా మందే ఉన్నారండి. కొంతమంది నేమ్స్ అయితే నాకు తెలీదు. అండ్ 'శ్రేయ రెడ్డి' ఉన్నారు. తను చాలా చేశారు. అండ్ 'అర్జున్ దాస్' ఉన్నాడు. చూడగానే వావ్! అనుకున్నాను గానీ పెద్ద రోల్ అయితే తనకైతే లేదు. అండ్ 'సుహాస్' వచ్చాడు. ఒక గన్ ఇయ్యడానికి 'సుహాస్' ఎందుకొచ్చాడో నాకైతే పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. ఈ మూవీని 'సాహో' మూవీతో ఏదో లింక్ పెట్టారండి చిన్నది. ఆ లింక్ గూడా అసలు అవసరం లేదు. అంటే అంత ఇంట్రెస్టింగ్‌గా అయితే అనిపించలేదు. ఇంకా హీరోయిన్ గురించి పోతదనైతే ఎక్స్‌పెక్ట్ అయితే చేశాను. థాంక్ గాడ్ ఇంటర్వెల్ ముందే పోయిందండి. లేకపోతే సెకండ్ హాఫ్ గూడా తన యాక్టింగ్ చూడాలంటే నాకైతే అంత ధైర్యం అయితే లేదు. ఫస్ట్ హాఫ్ అయితే క్రేజీ అని చెప్పేసాను. ఇంటర్వెల్ సీన్‌కైతే ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పండగే చేసుకోవచ్చు. దసరా, దీపావళి అయితే వచ్చేసింది వాళ్ళకైతే. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ బానే ఉంది గానీ, ఇంకా ఎండింగ్‌కొచ్చేస్తున్న కొద్దీ స్లో అయితే అయిపోయింది మూవీ అయితే. ఇంకా విలన్ విషయానికొచ్చేసి 'ఇమ్రాన్ హాష్మి' ఓకే. ఓకే. పర్లేదు బానే చేశాడు తనైతే. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అయితే చాలా బావున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు కత్తితో అందరిని నరకటము, ఆ బ్లడ్డు అవన్నీ అసలు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయాయి అలాంటివన్నీ. కానీ ఈ మూవీలో మాత్రం కల్చర్ చూపిచ్చారండి. అంటే జపనీస్ వాళ్ళది ఎలా ఉంటది, ఏంటి అనేది అంటే స్టార్టింగ్‌లో చూపిచ్చారు, ఎండింగ్‌లో చూపిచ్చారు. అండ్ వాళ్ళ భాషలో గూడా మాట్లాడారు. నాకైతే అర్థం కాలేదు. సబ్‌టైటిల్స్ గూడా వేయలేదు తెలుగులో గానీ, ఇంగ్లీష్‌లో గానీ. మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కంపల్సరీ చూడాల్సిందే. ఆప్షన్ అయితే లేదు మీకైతే. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా లేకపోయి ఉంటే మాత్రం తమన్ మ్యూజిక్ కోసం అయితే ఈ మూవీకైతే ఎళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణే కాదు, తమన్ కూడా ఒక హీరోనే ఈ మూవీకి. ఎందుకంటే తను లేకపోతే అయితే ఈ మూవీకి అంత అయితే క్రేజీ అయితే రాదండి. మూవీ అయితే నెక్స్ట్ మంతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే వచ్చేస్తది మనకు ఓటీటీలో. కానీ ఓటీటీలో కాకుండా కొంచెం థియేటర్‌లోకెళ్ళైతే చూడండి. ఎందుకంటే మీరు ఓటీటీలో చూస్తే ఏందంటే ఆ ఫైటింగ్ సీన్స్ అవన్నీ ఫార్వర్డ్ చేసేస్తారు. అదంతా ఫార్వర్డ్ చేసేస్తే మిగతా ఏం లేదండి మీరు చూడ్డానికి. సో, మీరు థియేటర్‌కెళ్ళే చూడండి. సో, ఆ మ్యూజిక్‌కి మీరు ఎంజాయ్ చేస్తారు, ఫీల్ అవుతారు, క్రేజీ అనిపిస్తది. సో, డెఫినెట్‌గా ఈ మూవీ అయితే తమన్ కోసమన్నా, పవన్ కళ్యాణ్ కోసమైనా డెఫినెట్‌గా థియేటర్‌లోకెళ్ళి చూడండి. థాంక్ యూ సో మచ్.